హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ టీవీ. రాజా సాబ్ ఈ సినిమా జనవరి 9th రిలీజ్ అవుతుంది అండ్ జాన్ 8th ప్రీమియర్ షో పడతాయని చెప్పేసి టాక్ అయితే నడుస్తుంది. బట్ ఇంకా గవర్నమెంట్ దగ్గర నుంచి ఎలాంటి అఫీషియల్ జియో అయితే రాలేదు అండ్ టికెట్ సైట్స్ విషయంలో కూడా ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా, ఎప్పుడు బుక్ చేసుకుందామా అండ్ ప్రీమియర్స్ చూద్దామా అని చెప్పేసి. అంటే సో ఇది ఎలా ఉంటే ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని క్రాస్ చేసి టాప్ 1 లోకి రాజా సాబ్ ఎంటర్ అవుతుంది. అండ్ తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ డే 1 కలెక్ట్ చేసిన సినిమాలు ఏంటి, ఇప్పటి వరకు ఉన్న సినిమాలన్నీ క్రాస్ చేసి రాజా సాబ్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో డే 1 హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమాలు టాప్ 5 ఏంటంటే, ఫస్ట్ సినిమా రాజమౌళి గారు తీసిన RRR సినిమా. సో ఈ సినిమా వచ్చేసి డే 1 74.11 crores కలెక్ట్ చేసింది అండ్ టాప్ 1 లో ఉంది. అండ్ నెక్స్ట్ అల్లు అర్జున్ గారు సుకుమార్ గారి కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2 ఈ సినిమా 70.81 crores కలెక్ట్ చేసి సెకండ్ ప్లేస్ లో ఉంది. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ రీసెంట్ గా రిలీజ్ అయిన లాస్ట్ సెప్టెంబర్ రిలీజ్ అయిన ఓజీ సినిమా 64.56 crores కలెక్ట్ చేసింది. అండ్ దేవరా 61.65 crores తో 4th ప్లేస్. అండ్ ప్రభాస్ గారు సలార్ వచ్చేసి 50.49 crores. సో ఇవి టాప్ 5 లిస్ట్. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో డే 1 హైయెస్ట్ కలెక్ట్ చేసిన ఫిల్మ్స్ టాప్ 5 ఏంటంటే ఇవి సినిమాలు: RRR, పుష్ప 2, ఓజీ, దేవరా అండ్ సలార్. టోటల్ 5 ఫిలిమ్స్ ఉన్నాయి. సో రాజా సాబ్ సినిమా ఈ 5 సినిమాల కంటే ఎక్కువ డే 1 కలెక్ట్ చేస్తుందని చెప్పి ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. బికాస్ ఆ ప్రభాస్ గారికి ఉన్న క్రేజ్ కావచ్చు అండ్ పండగ సీజన్ అనేది అడ్వాంటేజ్ అవుతుందని చెప్పేసి ఫ్యాన్స్ అయితే నమ్ముతున్నారు. సో మరికొన్ని గంటల్లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షో టికెట్ ప్రైజెస్ కావచ్చు, షో ఇంక్రీజ్ చేసిన నెంబర్ ఆఫ్ షోస్ పెంచుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఫెస్టివల్ టైం కావచ్చు. దాదాపు 9th రిలీజ్ అయితే ఈ సినిమా 12th వరకు మనశంకర్ వరప్రసాద్ గారు ఈ సినిమా వచ్చే వరకు కూడా ఈ సినిమాకి రన్ అయితే చాలా అద్భుతంగా ఉంటది. దాని తర్వాత కొన్ని స్క్రీన్స్ ఆ సినిమాకి షిఫ్ట్ అవడం అండ్ మిగతా పొంగల్ సినిమాస్ రిలీజ్ అయ్యే లోపు రాజాసాబ్ అయితే డెఫినెట్ గా ఒక మంచి నెంబర్ క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆ ఫ్యాన్స్ అయితే బలంగా నమ్ముతున్నారు 75 కోట్లు కలెక్ట్ చేస్తుంది డెఫినెట్ గా. అండ్ ఫస్ట్ ప్లేస్ లో RRR ని క్రాస్ చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ అలాగే ప్రభాస్ గారు కూడా ఒక డిఫరెంట్ అవతార్ లో కనిపిస్తున్నారు. అండ్ ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతుందని అయితే తెలుసు. అండ్ మారుతి గారు ప్రాణం పెట్టి చేశారు సినిమా. ఎందుకంటే ఈ సినిమా అనౌన్స్మెంట్ అప్పుడు చాలా ట్రోల్స్ ఫేస్ చేశారు ఆయన. సో వీటన్నిటిని బ్రేక్ చేస్తూ రాజాసాబ్ ఉంటుంది అండ్ ఎక్కడ బోర్ కొట్టదు. ఫ్యాన్స్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా వెళ్ళండి, సినిమాలో ఏ మాత్రం డౌట్ లేదు, బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. సో రాజాసాబ్ కి టార్గెట్ అయితే ఫిక్స్ అయింది. 75 crores కలెక్ట్ చేస్తే ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి రాజాసాబ్ కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంది. సో మీరేమనుకుంటున్నారు? యాజ్ ఏ సినిమా లవర్ గా రాజాసాబ్ ఇప్పుడు ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి టాప్ 1 లో ఉంటుందా లేదా? మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ.